మ్యాంగో టీవీ ప్రేక్షక మహాశయులకు శుభాభినందనలు తెలుపుకుంటూ ఈరోజు గ్రౌండింగ్ అన్నటువంటి సబ్జెక్ట్ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే మనం బాధల్లో ఉన్నప్పుడు భూమిలోకి కూరుకొని పోతాం. అదే సంతోషంలో ఉన్నప్పుడు పట్టపగ్గాలుండవు, భూమిపైన తేలుతూ ఉంటాం. కానీ ఇక్కడ భూమి మీద ఎలా జీవించాలన్నదే ఒక గొప్ప గేమ్. అంటే గోలగా ఉన్నటువంటి జీవితం అన్నటువంటిది లీలలాగా ఏ విధంగా చూస్తామంటే, ఎవరికైతే గ్రౌండింగ్ ఉంటుందో, భూమి అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి మనకు అవకాశం. భూమి అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి రంగస్థలం. మనం ఎన్నో లెసన్స్ నేర్చుకోవడానికి ఉన్నటువంటి గొప్ప పాఠశాల. కాబట్టి ఆ గ్రౌండింగ్ అనేటువంటిది ఎలా తెచ్చుకోవాలో మనం చేద్దాం. దీనికి ఏమిటంటే చీకుంగ్ బ్రీదింగ్ అన్న ఒక అద్భుతమైనటువంటి టెక్నిక్ ఉంది. దాంట్లో మనము చక్కగా ఇలా రెండు చేతులు ఇలా ఉంచుకొని కాళ్ళు కూడా వెడంగా మనం ఉంచి మనం ఇలా నిలబడాలి. నిలబడి మన యొక్క పాదాల నుండి అండర్ అవర్ ఫీట్ నుంచి చక్కగా ఒక రూట్స్, వేళ్ళు అనేటువంటివి భూమి యొక్క మధ్య భాగంలోకి పంపుతున్నట్లుగా చూడండి. అంటే ఏదైతే మనము ఆ పటిష్టంగా ఉన్నటువంటి గ్రౌండింగ్ మన సొంతం కావాలంటే హాయిగా ఈ పొజిషన్లో, అంటే ఇలా రెండు చేతులు ఇలా ఉంచి కాళ్ళు కూడా ఇంత స్పేస్ ఉంచి, మీరు గుర్రం మీద కూర్చుంటారు చూడండి, ఆ విధంగా కూర్చోండి. అలా కూర్చున్నప్పుడు ఒక స్టేబుల్గా మనము ఆ పొజిషన్లో ఉంటూ మన యొక్క ఫీట్ కింద నుండి రూట్స్ పంపండి. ఇలా రూట్స్ పంపుతున్నప్పుడు, అలా ఊహిస్తున్నప్పుడు చాలా థిక్ రూట్స్ పంపించండి. ఎవరికైతే గ్రౌండింగ్ లేదో, అంతా పైన జీవిస్తుంటారు చూడండి, చూడ్డానికేమో డబ్బు ఉంటుంది, చూడ్డానికి పేరు ఉంటుంది, కానీ కనెక్టెడ్గా ఉండరు, అయోమయంతో ఉంటారు, కన్ఫ్యూషన్తో ఉంటారు. అటువంటి వారు స్లెండర్గా ఉన్న, థిన్గా ఉన్న రూట్స్ పంపుతారు. అదే స్టేబుల్గా ఉన్నవారు థిక్ రూట్స్ పంపుతారు. అలా థిక్ రూట్స్ పంపుతూ లేటరల్గా కూడా అలా రూట్స్ పంపండి. అంటే మీకు గ్రౌండింగ్ బాగుండాలి. అందుకే అంటుంటారు ఫౌండేషన్ కరెక్ట్గా ఉండాలండి, దాని తర్వాత అన్నీ బాగుంటాయని. అలా చక్కగా మీరు పంపుతూ భూమి మధ్య భాగంలోకి ఈ రూట్స్ పంపించండి. అంటే మీరైతే శరీరంతో ఈ పొజిషన్లో ఉన్నారు, కానీ మీ యొక్క ఎనర్జీ, మీ యొక్క సంకల్పం, మీ యొక్క ఎమోషన్స్ అన్నీ కూడా ఆత్మశక్తిని అలా భూమి మధ్య భాగంలోకి కనెక్ట్ చేశారు. అంటే భూమితో కావాల్సిన గ్రౌండింగ్ వచ్చింది. దాని తర్వాత ఏం చేస్తారంటే, మీ తల పైభాగం నుంచి షూట్, అంటే మీ యొక్క కాండాన్ని, చెట్టుకుంటుంది కదా, వేళ్ళతో పాటు కాండం కూడా ఉంటుంది కదా, ఈ కాండాన్ని అలా పెంచుతూ ఒక బ్రాంచెస్ లాగా, కొమ్మల్లాగా చేస్తూ ఆ ఫ్రూట్స్, లీవ్స్, పండ్లు అన్నీ కూడా ఉన్నట్లు చూస్తూ ఆకాశాన్ని తాకుతున్నట్లుగా చూడండి. ఇలా చేసిన తర్వాత ఆకాశం నుంచి, పైనుండి ఎంతో గొప్ప శక్తి ఆ బ్రాంచెస్ ద్వారా వస్తూ శరీరంలోకి అలా వచ్చి మీ లోపల ఉన్నటువంటి కష్టం, అనారోగ్యం కావచ్చు, భయం కావచ్చు, ఒకలాంటి ఇబ్బంది కావచ్చు, అదంతా కూడా ఆ శక్తి అలా తీసుకొని వెళ్తూ మీ కాళ్ళ ద్వారా భూమి మధ్య భాగంలోకి చూడండి. మనము ఒకరిని అలా తగిలితే చాలా చీదరించుకుంటాం. మనకి ఏదైనా కొద్దిగా నొప్పి ఉంటే, ఎవరైనా కలగజేస్తే మనం ఎంతో కష్టపడతాం. కానీ భూమి మీద అందరం కూడా తొక్కుతున్నాం, అయినప్పటికీ కూడా భూమి సహనంతో ఉంది కదా. కాబట్టి ఈ శక్తి అలా వస్తూ భూమి మధ్య భాగంలోకి ఆ నొప్పిని, కష్టాన్ని అంతా అక్కడికి వెళ్తున్నట్టుగా చూడండి. భూమి నుండి మళ్ళీ చక్కగా పాజిటివ్ శక్తి తీసుకొని అలా స్ప్రెడ్ చేస్తూ ఆకాశాన్ని కూడా పూర్తిగా తాకుతున్నట్లుగా ఆ శక్తి అంతా కూడా ప్రసారమవుతున్నట్లుగా చూడండి. ఇలా చేస్తున్నప్పుడు ఏమవుతుందో తెలుసా? శరీరం ఇలా స్వింగ్ అవుతుంది. ఒక చెట్టు ఎలా కదులుతూ ఉంటుంది చూడండి, అందుకే అంటుంటారు చెట్టులాగా హాయిగా అందరికీ నీడనిస్తూ సంతోషంగా ఉండు అంటారు చూడండి. అలా ఆ స్వింగ్ వస్తున్నప్పుడు మనకు కింద ఏమో చక్కని గ్రౌండింగ్, పై స్థాయిలో ఏమో అద్భుతమైన శక్తి, మనము అందుకునే గ్రాహకంగా ఉంటాం. చక్కగా ఆ శక్తిని తీసుకుంటూ మనల్నంతా శక్తివంతంగా చేసుకొని ఒకలాంటి మంచి బ్యాలెన్స్ మనకు వస్తుంది. ఇలా రెగ్యులర్గా మీరు 15 to 20 minutes మీకు సమయం దొరికినప్పుడు చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే అన్నింటా గ్రౌండింగ్ ఉంటుంది. బయట వాళ్ళు చూసిన వాళ్ళు ఎంత గ్రౌండెడ్గా ఉన్నావు, ఎంత బ్యాలెన్స్తో ఉన్నావు అని ఇంకా వారు పంచుకోవాలనుకుంటారు. ఇంకా మనల్ని సమర్థవంతంగా చూస్తారు. విజయానికి సంకేతం అన్నట్లుగా ఉంటుంది మన జీవితం. మాట్లాడితే మంత్రంలాగా ఉంటుంది. ఎక్కడ ఉంటే అక్కడ పీస్, ఎక్కడ ఉంటే అక్కడ హాయ్,
ఎక్కడ ఉంటే అక్కడ ఆనందం. మనం ఇలా వెదజల్లుతూ ఉండేటువంటి ఈ షమనిక్ బ్రెత్ వర్క్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ అన్నింట విజయాన్ని పొందుతారని ఆకాంక్షిస్తూ మీ డాక్టర్ హరికుమార్.